కాకినాడ జిల్లా జగ్గంపేట నుండి టీటీడీ గోశాల కోసం 180 లారీల గడ్డిని పంపించారు. త్వరలో కోటిలింగాల ప్రతిష్టాపన కూడా చేస్తామన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తిరుమల గోశాలలోని గోవుల కోసం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నుంచి 180 లారీల్లో వట్టిగడ్డిని తరలించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పరిపూర్ణానంద స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 38 లారీల గడ్డిని పంపించారు. ఇప్పుడు ₹1,85,00,000 విలువైన గడ్డిని 180 లారీల్లో తరలించారు. గో సంపదను పెంపొందించుకోవాలి. ఆ గో సంపదను పెంపొందించుకున్నప్పుడే భూమాత బలోపేతం అవుతుంది. దాని ద్వారా గో ద్వారా భూమికి ఆహారం ఉంటుంది, భూమి ద్వారా మనకు ఆహారం వస్తుంది, స్వచ్ఛమైన ఆహారం వస్తుంది. త్వరలో కోటి శివలింగాల ప్రతిష్టాపన కోసం కృషి చేస్తున్నామన్నారు జ్యోతుల నెహ్రూ. గో సంరక్షణ కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంచి కార్యక్రమం చేపట్టారని పరిపూర్ణానంద స్వామి అభినందించారు. గోవులను కాపాడుకునేందుకు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జ్యోతుల నెహ్రూను స్ఫూర్తిగా తీసుకుని మిగతా ఎమ్మెల్యేలు కూడా గో సంరక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేయాలని సూచించారు. తిరుమలలో గోవులను రక్షిస్తే నెయ్యి కొరత సమస్య ఉండదన్నారు. తిరుమలలోని గోవుల ద్వారానే 1,00,000 లీటర్ల స్వచ్ఛమైన నెయ్యి తయారవుతుందన్నారు.